హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సత్యరాజ్ మరియు వసంతరవి మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన చిత్రం వెపన్. గుహాన్ సెనియప్పన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, అగ్ని వసంతరవి ఒక యువకుడి యొక్క నమ్మశక్యం కాని సామర్థ్యాలను వెలికితీసే తపనతో ఉన్న యూట్యూబర్. ఈ అన్వేషణలో ఉన్నప్పుడు అతను గోస్ట్ అనే ముసుగు మనిషిచే బాధింపబడతాడు. ఇంతలో బ్లాక్ సొసైటీ అని పిలువబడే డీకే ఆధ్వర్యంలో నడిచే చీకటి సంస్థలో అధికారం వెనుక నడిచే సంపన్నులు ఉన్నారని అగ్ని తెలుసుకుంటాడు. వారు మానవాతీత శక్తుల వెనుక ఉన్న మూలాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని మధ్య అగ్ని ఈ సమస్యలో తన తండ్రి సంబంధాన్ని కనుగొంటాడు. మిగిలిన చిత్రం మానవాతీత శక్తులను మరియు వాటిని దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్న విరోధులను వివరిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మూల కథే బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. డైరెక్టర్ తీసుకున్న మెయిన్ పాయింట్ అనేది చాలా కొత్తగాను డిఫరెంట్గాను ఉంది. దీనికి తోడు వసంత రవి మంచి డీసెంట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకోగా, రాజీవ్ మీనన్ మరియు సత్యరాజులు తమకిచ్చిన రోల్స్లో బాగానే యాక్ట్ చేశారని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, దర్శకుడు విభిన్నమైన కథని ఎంచుకున్నప్పటికీ కథనాన్ని రాసుకున్న విధానం అంత గ్రిప్పింగ్గా అనిపించదు. దీనికి తోడు పాత్రలను కూడా బాగా డిజైన్ చేయాల్సి ఉండేది. ఏ పాత్రలోనూ అంత డెప్త్ కనిపించలేదు. ఇక వీటితో పాటు మానవాతీత చిత్రం కావడంతో మంచి సీజీ వర్క్ను అందరూ ఆశిస్తారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఈ సినిమాలో చాలా బలహీనంగా ఉంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, వెపన్ అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5.